హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా పురాతన మార్కెట్లకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అంటే బేగం బజార్, చుడీ బజార్, గంజ్ మార్కెట్లతో పాటు అంతే పురాతన వీకెండ్ మార్కెట్లు కూడా హైదరాబాద్లోనే. అట్లాంటిదే ఎర్రగడ్డ అంగడి. సో ఎర్రగడ్డ అంగట్లో ఏమేమి ఉంటాయి, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అంగడి కొనసాగుతుంది, అసలు ఎర్రగడ్డ అంగడి ఇంత ఫేమస్ ఎందుకు చూద్దాం. కాస్మెటిక్స్ అమ్మే దగ్గరకు మనం వచ్చేసినాం. ఇక కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇక్కడ బ్యూటీకి సంబంధించిన పౌడర్స్ కానీ, పఫ్స్ కానీ, దాంతోపాటు లిప్స్టిక్ జెల్స్, నెయిల్ పాలిషెస్, ఐ లైనర్స్, డియోస్, పర్ఫ్యూమ్స్, ఇట్లా డిఫరెంట్ కంపెనీకి సంబంధించిన అన్ని కాస్మెటిక్స్ అయితే ఇక్కడ ఎర్రగడ్డ అంగట్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి అమ్మే వ్యాపారులతోటి అండ్ కొంతమంది కస్టమర్స్ తోటి కూడా మాట్లాడదాం మనం. సో అన్న, మీ దగ్గర ఏమేమి ఉంటాయి కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయండి. మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? మేము 10 years అని చేస్తున్నాం, బ్రదర్ ఇంకా 15 years అని చేస్తున్నాం, 20 years అని చేస్తున్నాం. 20 years నుంచి. మరి ఎట్లయితుంది ఇక్కడ వ్యాపారం? ఎందుకంటే కాస్మెటిక్స్ అనగానే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అవునండి. ఎట్లుంటుంది మీకు బిజినెస్ ఇక్కడ? బిజినెస్ బాగానే ఉంటుందండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ బిజినెస్? ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు ఉంటుందండి. ఓకే. మీ దగ్గర చూస్తుంటే బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో అవి ఎంఆర్పి రేట్ పైన వేస్తుంటారా? ఎట్లా ఉంటుంది? హాఫ్ రేట్. ఎంఆర్పి పైన హాఫ్ రేట్. మరి ఇక్కడ బార్గెనింగ్స్ కూడా మస్తు జోరుగా సాగుతాయి అంటారు. చాలా జరుగుతాయండి, బార్గెనింగ్ కూడా చాలా నడుస్తుంది. కొంతమంది కస్టమర్స్తో కూడా మనం మాట్లాడదాం. సో అభి క్యా లేనే కే లియే ఆయే? वो लोग ले रहे हैं। सब क्या लिए आप इधर? ये लिपस्टिक और फेस पाउडर तो अच्छा है क्वालिटी जो जी अच्छा रहता है। तो रेट्स कैसे है? बार्गेन चलता है इधर? हाँ थोड़ा बहुत चलता है। थोड़ा बहुत. आप पहली बार आ रहे हैं आप इधर? यस पहली बार आ रहे हैं. तो क्या कॉस्मेटिक्स चूज करे थे आप इधर? ये लिपस्टिक लिए थे। लिपस्टिक. डेट ऑफ मैन्युफैक्चर, एक्सपायरी डेट चेक करिए आप. हाँ चेक किए, सही लग रहा, सही होगा ना? मार्केट शॉप में इधर रेट्स कुछ चेंज है? नहीं सही है। ఇది కాస్మెటిక్ స్టాల్ దగ్గర అండ్ కాస్మెటిక్ షాపింగ్కి సంబంధించి. సో ఇంకొక దగ్గరికి పోదాం, అక్కడ సేల్స్ ఎట్లా ఉన్నాయి అండ్ దాంతోపాటు వాటికి గిరాకీ ఎట్లుందో చూపిస్తాం. క్లోత్ స్టోర్కి వచ్చేసిన. సో ఇక బట్టలు అనేసరికి ఇక్కడ 2 రకాల బట్టలు అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ కూడా ఇక్కడ బట్టలు దొరుకుతుంటాయి. సో కొంతమంది కొత్తగా అఫోర్డ్ చేసే వాళ్ళ కోసం ఆ షాప్స్ ఉన్నాయి, అఫోర్డ్ చెయ్యలేని వాళ్ళ కోసం యూజ్డ్ క్లాత్స్ కూడా ఉంటాయి. ఇక ప్రజెంట్ అయితే నేను ఒక స్టాల్లో ఉన్నా. ఇక్కడ వెస్టర్న్, సౌత్ వేర్, ఇంకా ఏవేవైతే ఫ్రాక్ టైప్ డిజైన్స్, షార్ట్ టాప్స్, జీన్స్ టాప్స్, ఇట్లా ఏవైతే వెరైటీస్ ఉంటాయో సో ఆల్ ఇన్ వన్ షాప్ ఇది అని చెప్పొచ్చు ఎర్రగడ్డల. సో ఆ షాప్కి సంబంధించిన దగ్గర ఉన్న సో ఇక్కడ స్టాల్లో మనం చూస్తుంటే కూడా అన్నీ ఇప్పుడు వేర్ చేసే న్యూ మోడల్స్ టాప్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి టాప్లో కూడా మనకి షాప్స్లలో ఎట్లయితే కలర్స్ ఉంటాయి, సో ఇప్పుడు ఈ దగ్గర కూడా ఒక్కొక్క టాప్లో ఒక 3 కలర్స్ 4 కలర్స్ కూడా చాయిస్ ఉంటుంది అనమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి 150 to 350 రూపీస్ రేంజ్లో ఇక్కడ షాపింగ్ అనేది ఉంటుంటుంది. ఈ షాప్ దాదాపు ఒక 15 years నుంచి రన్ అవుతుందంట. ఒకసారి కస్టమర్స్ చూస్తుంటే కూడా పిక్ చేసుకోవడంలో మస్తు బిజీగా కనిపిస్తున్నారు. ఇక్కడ టాప్స్ చాలా మంచిగా ఉంటాయి అండ్ స్టైలిష్గా వెస్ట్రన్ వేర్ కూడా ఉంటుంటాయి అంటారు. చెక్ చేశారు ఎప్పుడైనా? చూసాం. కాస్ట్ ఎట్లా ఉంటుంది మరి? కాస్ట్ కూడా పర్లా నార్మల్గా ఉంటాయి. ఓకే. బార్గెన్ చేయొచ్చా? బార్గింగ్ చేయొచ్చు. ఇది ఎన్నోసారి మీరు ఇక్కడ మార్కెట్కి రావటం? 3 times. హాయ్ అండి, మీరేం తీసుకోవడానికి వచ్చారు ఇక్కడ టాప్స్? అక్కతో వచ్చాను. మీ అక్కతో వచ్చారు. ఫస్ట్ టైం మరి అట? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం ఈ వెస్ట్రన్ టాప్స్ చూడడం కానీ, జీన్స్ టాప్స్ చూడడం కానీ? బాగానే అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ క్లోత్ స్టోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కిచెన్లో యూజ్ చేసుకునే సామాన్ అమ్మే షాప్ దగ్గరకు వచ్చేసిన నేను. సో ఈ షాప్లో మనం చూస్తుంటే గంటెలు, జలిగంటెలు, స్క్రూ డ్రైవర్లు అండ్ నిమ్మకాయ జ్యూస్ తీసేది, కత్తెర్లు, తాళాలు, కోలలు, చపాతీ చేసే కోలలు కావచ్చు, గంటెలు, చాయ్ జల్లెళ్ళు, ఇట్లా ఇవన్నీ సామాన్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సామాన్ ఏవి తీసుకున్నా కానీ ఓన్లీ 50 రూపీస్. సో ఫిక్స్డ్ ప్రైస్ అని కూడా మనకు బోర్డు పెట్టిర్రు. సో ఈ ఐటమ్స్ ఏది కొన్నా కానీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ ఐటమ్స్ ఎక్కువ కిచెన్లో యూజ్ చేసుకుంటుంటారు. కిచెన్స్తో పాటు ఇంకా చిన్న పీటలు కావచ్చు, మగ్స్ కావచ్చు, బుట్టలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో వీటి సేల్స్ కూడా మస్తు జరుగుతుంటుంది ఇక్కడ బిజినెస్. అండ్ పిక్ చేసుకునే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సో పిక్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ కూడా చూస్ చేసి పిక్ చేసుకుంటుంటారు.
సో ఇప్పటివరకు ఏం షాపింగ్ చేశారు మరి? లో ప్రైస్లో దొరుకుతాయి అన్ని. లో ప్రైస్లో దొరుకుతాయి. కామన్ మ్యాన్కి బాగా అవసరమైనవి దొరుకుతాయి. ఓకే, మిడిల్ క్లాస్ బడ్జెట్ మార్కెట్ అనొచ్చా దీన్ని? డెఫినెట్లీ. ఓకే, సో ఏం కొనికి వచ్చిరన్న ఇక్కడ? మేము షాపింగ్ చేయడానికి వచ్చాం మేడం. ఓకే, సో ఫస్ట్ టైం ఏది రావడం వస్తూ ఉంటారు? ఇంతకుముందు వస్తుంటాం, మేము మహబూబ్ నుంచి వస్తున్నాం మేడం. మహబూబ్నగర్ నుంచి. జడ్చర్ల. ఓకే, ఎందుకు ఈ మార్కెట్ కోసమా లేదంటే ఏదైనా పని నుండి వచ్చిరా ఇక్కడికి? ఏదే మార్కెట్ కోసం మేడం. అంత దూరం నుంచి? చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి కదా మేడం, అంత కాస్ట్లీ బయట కాస్ట్లీ ఎక్కువగా, ఇక్కడ నుంచి చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి, అందుకు వచ్చేసి. మస్తు దూరంకి వెళ్ళి వచ్చిర్రు. ఏం కొనికి వచ్చిర్రు అసలు? ఏమైనా ఈ ఐటమ్స్ ఏమైనా కొనాలని ఏమైనా లిస్ట్ చేసుకొని వచ్చిరా లేదంటే నచ్చిన వస్తువుల? డ్రెస్సులు, పిల్లల బట్టలు అన్ని కొన్నికి వస్తాయి. దాన్ని మస్తు దూరంకి వెళ్ళి వచ్చిర్రు. అవును మేడం. ఎంత అయింది మరి? బడ్జెట్ ఎంత పెట్టుకొని వచ్చిర్రు? ఏమేమి సామాన్? 1500లోనే అయిపోయింది. చిన్నపిల్లలు 1500 to 2000లో అయిపోయింది. అంగట్ల పక్షులు కూడా వెల్కమ్ చెప్తున్నాయి. చాలా మంది బర్డ్ లవర్స్ కూడా ఇక్కడికి వచ్చి వీటిని పర్చేజ్ చేస్తుంటారు. సో కొన్ని వందల రకాల పక్షుల ఇక్కడ అన్నీ కనిపిస్తుంటాయి. సో ఎవరికి నచ్చినా వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఆఫ్రికన్ వెరైటీ. సో నార్మల్ బర్డ్తో పాటు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి. సో బర్డ్సే కాదు, చిన్న చిన్న కుందేళ్ళు, పావురాలు, నెక్స్ట్ కోడి పిల్లలు, నెక్స్ట్ నాటు కోడి పిల్లలు, ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఒక్కసారి స్టాల్ వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ దగ్గర ఉండే వెరైటీస్ ఏంటి అండ్ వాటి కాస్ట్లు ఏంటి, ఎట్లా ఉంటాయి సేల్స్ అనేది. సో మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? కొన్ని బర్డ్స్ నేమ్స్ చెప్తారు? ఇది లవ్ బర్డ్స్ ఉన్నాయి మేడం. అది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉంది, ఇది కాకటైల్ ఉంది, ఇది ఫ్యాంటెల్స్ ఉన్నాయి, ఇది హై ఫ్లైర్స్ ఉన్నాయి, అవే ఉన్నాయి. కుక్క పిల్లలు కానీ ఉంటాయి, కుందేలు ఉన్నాయి. ఎట్లా ఉంది బిజినెస్ మరి? ఎందుకంటే చాలా మంది జంతువులను కానీ పక్షులను కానీ ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరిగింది ఇప్పుడు సిటీలో. మంచిగా ఉంది మేడం, మంచిగా ఉంది. बिजनेस तो आप अच्छा है अभी? हाँ अच्छा है, अभी थोड़ा अच्छा है. बच्चों के लिए खेलने के लिए लेके जाते हैं, बच्चों के लिए लेके जाते हैं ज़्यादा, बच्चों के लिए ज़्यादा लेके जाते हैं. शौकीन लोग भी है, अच्छा पालने वाले भी है, बच्चों के लिए भी कुंदेल वो और लव बर्ड्स ये लेके जाते हैं बहुत. तो इसका कॉस्ट कैसे है? इसका कॉस्ट मैडम इसमें 500 रुपये से लेके 4000 रुपये तक है, 10,000 रुपये तक है, ऐसा है. कॉस्ट अलग अलग है. 2000 रुपये है, 1000 रुपये है, 1200 है, ऐसा है. कबूतरों में क्या है 2500 रुपये पेड़ है. ये आके 2500 रुपये का है अफ्रीकन लव बर्ड्स. कॉकटेल 4000 रुपये है. ये प्राइजेस है. సో కొంతమంది కస్టమర్స్ ఇక్కడ స్పెసిఫిక్గా వీటిని చూడడానికి కానీ కొనడానికి కూడా వస్తున్నారు. సో మీరేం తీసుకోవడానికి వచ్చారండి ఇవాళ? యాక్చువల్లీ ఐ కేమ్ టు బై ద ఫుడ్. యాక్చువల్లీ ఐ బాట్ ఇట్ ఆల్రెడీ. సో అది తీసుకోవడానికి వచ్చాను ఫుడ్ కోసము. ఎట్లా అనిపిస్తాయి ఇక్కడ బర్డ్స్ కానీ నెక్స్ట్ పెట్స్ కానీ? బాగుంటాయండి, నిజంగా చాలా బాగుంటాయి. అండ్ మనం వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల రియల్లీ ఇట్స్ టేక్స్ అనదర్ వరల్డ్. సో ఇది బర్డ్ లవర్స్ ముచ్చట. మొత్తానికి అయితే ఎర్రగడ్డ మార్కెట్లో వీటి సేల్స్ కూడా మస్తు జోరుదారుగా అవుతున్నాయి. కేవలం 250 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే 20,000 వరకు మనం పెట్టే అమౌంట్ మన బడ్జెట్ని బట్టి ఇక్కడ మనం బర్డ్స్ కావచ్చు, పెట్స్ కావచ్చు, కుందేళ్ళు కావచ్చు, ఇవేవైనా సరే మన ఇంటికి తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ అంగట్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా దొరుకుతుంటాయి. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించిన ఒక స్టాల్ కాడ ఉన్నాం మనం. సో బ్లూటూత్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, నెక్స్ట్ ట్రిమ్మర్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇట్లా ఒకటి కాదు ఆల్ ఇన్ వన్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో ఇట్లాంటివి దాదాపు 50 పైనే ఇక్కడ ఉన్నాయి. సో కంప్లీట్గా ఈ స్టాల్స్ పైన ఆధారపడి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్టాల్ అయినా ఇప్పటి నుంచి పెడుతుండ్రు అండ్ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంది అండ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అండ్ ఎక్కడి నుంచి ఈ వస్తువులని తీసుకొస్తారో తెలుద్దాం. ऐसे इलेक्ट्रॉनिक गैजेट्स का शॉप्स कितने है पूरा मार्केट में? पूरा मार्केट में कितना 100 शॉप होगा, 100 होगा. मिनिमम 100. तो बहुत टफ कंपटीशन है आपको? हाँ कंपटीशन तो बहुत हो गया. क्या है, ऑनलाइन होने से भी खराब हो गया बिजनेस. नहीं है ना बिजनेस. अभी मैं 500 बोलता 200 दो, मैं किधर से देना. प्रॉब्लम ही प्रॉब्लम है और क्या करेंगे. ऑलरेडी मैडम बहुत प्रॉब्लम है. कोई भी बिजनेस नहीं है अभी. हाँ कस्टमर भी नहीं आते उतना. कितने साल से लगा रहे आप इधर? 2009 से हूँ मैं. 2009 से. तो तब कैसे था? 2009 में कैसा था? ऑनलाइन से पूरा किलो जो खराब हो गया. हमारे लोग क्या फुटपाथ पे हैं, रेट नहीं आता हमारे लोगों को. तो ये तो वीकली मार्केट संडे एक ही दिन रहेगा. तो यही मार्केट पे डिपेंडेंट है आप और कुछ बिजनेस? नहीं हमारा और कोई बिजनेस नहीं है. ये है जो सीजन वाइज सीजन कर लेते हैं. ओनली फुटपाथ पे ही रहता हमारा बिजनेस. अभी विंटर आ गया तो समझो ब्लैंकेट लाना या कोई गर्म कपड़े बच्चों के लाना, बड़े लोग का लाना. बिका तो बिका, नहीं बिका तो रुक जाएगा. वो नेक्स्ट ईयर फिर रख लेने का रहता है.
కేవలం ఆదివారం ఒకే రోజు జరిగే బిజినెస్ పైన వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. దాంతోపాటు చూసినాక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించిన దాదాపు 100 అబౌవ్ షాప్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఇక్కడ కొనే వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎట్లుంటాయి? మంచిగా ఉంటాయి, బాగా ఉంటాయి. సో ఏం తీసుకోవడానికి వచ్చారు? ఇయర్ ఫోన్ తీసుకోవడానికి వచ్చిన. ఇప్పుడు రియల్మీ చూస్తుండ్రు మీరు, యా స్టోర్కి ఆన్లైన్కి ఇక్కడికి డిఫరెన్స్ ఎట్లుంటాయి? చాలా తక్కువ ఉంటాయి, చాలా హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. ఎర్రగడ్డలో నేను చూపించినవి కొన్ని స్టాల్స్ మాత్రమే, ఇక్కడ కొన్ని వందల స్టాల్స్ ఉన్నాయి. ఇక ఒక్క మాటలో ఎర్రగడ్డ అంగడి గురించి చెప్పాలంటే హరేక్ మాల్. సో అన్ని వస్తువులు ఒకే చోట దొరికే అంగడి ఇది. అందుకనే కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఫేమస్ అండ్ ఇంకా కూడా ఎగ్జిస్టింగ్లో ఉండడంతో పాటు దీనిపైనే డిపెండ్ అయ్యి బ్రతుకుతున్న కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో వీటితో పాటు అంటే మనం విజిట్ చేసిన స్టాల్స్తో పాటు ఇక్కడ షూస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, కిచెన్కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, అండ్ సెకండ్ హ్యాండ్ డోర్స్, విండోస్, ఇట్లా 1, 2 కాదు కొన్ని వేల రకాల వస్తువులకి, కొన్ని వందల బిజినెస్లకి ఇది ఒక అడ్డా అనే చెప్పొచ్చు. ఇది ఎర్రగడ్డ సంతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ కుషోత్తంతో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.